నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను వేధిస్తూ ఉన్నది. రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క యూరియా బత్త కోసం 4 ఎకరాల రైతు 4 యూరియా బత్త కోసం 4 రోజులు లైన్ కట్టినా ఒక్క యూరియా బత్త దొరికిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో ఈ వ్యవసాయ శాఖ మంత్రి అంటారు, కొందరు వాళ్ళు రోడ్లు ఎక్కే వాళ్ళు రైతులు గారని కొందరు ఈయన అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి, ఇంకో ఆయన అంటాడు కాంగ్రెస్కు సంబంధించిన నాయకుడు. రైతులు ఆ లైన్ వచ్చేదాకా వెయిట్ చేయలేక రోడ్లు ఎక్కుతా ఉన్నారు. వాళ్ళ బాధకు వాళ్ళు ఎక్కుతా ఉన్నారు. ఏది వాళ్ళకు ఓపిక నశించి ఎక్కుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అవును, ఓపిక నశించి ఎక్కుతున్నారు రైతులు. మీరు ఒక్క యూరియా బత్త కోసం లైన్ కడితే 4 రోజులు ఉంది, లైన్ కడితే 4 రోజులు ఉంది రాకుండా ఉన్నాక మీరు దేనికోసం మీ ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం దేనికోసం అంటూ ప్రజలు అడుగుతున్నారు. నేను కాదు అడిగేది. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అని కాదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఈ యూరియా బస్తాలేమో బీజేపీ వాళ్ళు మేము ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో యూరియా మేమే ఇస్తామని చెప్పే కూడా పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం లేదు. ఎందుకంటే మేమే ఇస్తామంటే మీరు ఏం చేసారు, మనం ముందు జాగ్రత్త లేదా మీకు అని ఆలను దూబెట్టట్టున్నారు ప్రజలు. ఇప్పుడు అసలే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నేపథ్యంలో ఈ నిందంతా ఎవరి మీద వద్దాం, ఎవరికి వద్దాం, బురదంతా యూరియా బురదంతా ఎవరికి వద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ యూరియా కొరతను ఎట్లా అధిగమించాలి, యూరియాను ఎట్లా తీసుకురావాలని అనే కార్యక్రమాలు చేపడతలేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతలు కొనసాగుతున్నాయి. ఒకసారి దానికి సంబంధించిన అంశం మన శనార్థి కథనంలో వచ్చింది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణలో యూరియా సంక్షోభం. 2024 ఖరీఫ్లో వరి సాగు విస్తీర్ణం 32 లక్షల ఎకరాలు. 2025 ఖరీఫ్లో 55 లక్షల ఎకరాలకు పెరుగుదల. ఇక 2024లో ఎంతుండే 32 లక్షల ఎకరాలు అయింది. 2025 ఖరీఫ్లో 55 లక్షల ఎకరాల పెరుగుదలకు అయింది. అయితే ఇక్కడ ఎంత పెరిగింది? 33 లక్షలు, అంటే 23 లక్షలు పెరిగింది. ఎకరాకు దేశ సగటున యూరియా వినియోగం 100 నుంచి 200 కిలోలు. తెలంగాణలో ఎకరాకు వినియోగం 170 కిలోలు. ముందు చూపులేని రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత మర్చిన రాజకీయం చేస్తున్న బీజేపీ. వీళ్ళిద్దరే, బీజేపీ కాంగ్రెసే దీనికి, యూరియా కొరతకు బీజేపీ కాంగ్రెసే కారణం. వీళ్ళు చెప్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పుకోవాలి, మేము బియ్యం మేమే ఇస్తాం, ఈ యూరియా కూడా మేమే ఇస్తామని చెప్పుకోవాలి. రఘునందనరావు చెప్పిండు ఆ మధ్యలో. కానీ ఇప్పుడు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరంటే ఈ నిందంతా అలా వినబడుతుంది. నిందేంది ఇదంతా వీళ్ళ వినబడుతుందని ఎక్కడ కూడా యూరియా విన నోరు మెదపరు బీజేపీ వాళ్ళు. ఈ కార్యకర్తలకు తెలియక కొంతమంది యూరియా కాడ ధర్నా కాడ నిలిచి ఫోజులు ఇస్తూ ఉంటారు. కానీ అలా యూరియా ఇచ్చేది కేంద్రమే. ఈ రాష్ట్రానికి కేంద్రానికి సోయి లేనప్పుడు ఎవరు పట్టించుకుంటాడు? అయ్యా బాధ్యత మర్చి రాజకీయం చేస్తున్న బీజేపీ, లబ్ధి కోసం బీఆర్ఎస్ నాటకాలు. ఈయన బీఆర్ఎస్ ఎంటర్ అయ్యి యూరియా అక్కడ ఉన్నది, ఇక్కడ కొరత ఉన్నది, ఈడ లైన్ ఉన్నది, ఆడ లైన్ ఉన్నది. ఇక రిపోర్టర్లకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇక ఆడ వీడియో తీసుకపో, ఈడ విజువల్ తీసుకపో, మన పరిపాలన అంతా చక్కగా ఉన్నట్టు మొత్తం సర్వనాశనం చేసి సంకనాకి ఇచ్చిరు తెలంగాణ రాష్ట్రాన్ని. మళ్ళీ ఏదో మేము అధికారంలోకి వస్తాం. సర్పంచ్ ఎన్నికలకు ఇంత హడావిడే ఉంటే మీరు ఎమ్మెల్యే ఎన్నికలకు ఎంత ఆగం చేస్తారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని? ఇక రాజకీయ వస్తువుగా మారిన యూరియా 100% రాజకీయ వస్తువుగా మారింది. ఇక్కడ మారిపోయింది. ఒకసారి మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉన్నది రైతుల పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది రైతుల పరిస్థితి, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఎంచుకున్న ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది. ఒక ఆయన మొన్న స్పీకర్ అంటా ఉండు, మా కేసీఆర్ ఇన్ని అప్పులు చేసినామని తెలియదు, వీడికి వచ్చినాక చూస్తే మొత్తం గల్లపేట ఖాళీ ఉన్నది, మేము ఇచ్చిన హామీలు అయితే మాత్రం అంటుండు. ఆ ఇచ్చిన హామీలు నీకు నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తే ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినావు, ఎంత బడ్జెట్, సంవత్సరానికి ఎంత బడ్జెట్ పడుతుంది, ఏం కథ అని తెలుసుకోండి. ఫస్ట్ ప్రజలు ఉచిత హామీలు ఇచ్చినప్పుడు ఏ పథకానికి ఎన్ని కోట్ల బడ్జెట్ పడుతుంది, ఏ పథకానికి ఎన్ని కోట్ల బడ్జెట్ పడుతుంది, ఈ బడ్జెట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారని ఒకసారి ఆలోచించుకొని ఓటేయాలి. వాళ్ళు 3000 ఇస్తా అంటే నువ్వు 4000 ఇస్తా అంటివి. నేను 4000 పెన్షన్ చేస్తాను, చేసినావా? ఆ 2000 దిక్కు, ఆ 2000 అన్నా 3000 3000 సమయానికి వస్తున్నాయి అవి. ఆ 4000 గతి లేకపోగా ఉన్న పెన్షన్, కొత్త పెన్షన్లు వేసినావు నువ్వు ఎప్పుడన్నా? కొత్త పెన్షన్లు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిస్తుంది, అది దిక్కు లేదు. రేషన్ కార్డులు అంటే ఆ రేషన్ కార్డుల విషయంలో ఒకటి మెచ్చుకోవచ్చు. ఇది ఎందుకంటే రేషన్ కార్డులు ఇచ్చిర్రు, అందరికి ఇస్తూ ఉన్నారు. మీరు అడగోలు హామీలు ఇచ్చి తులం బంగారం తులం బంగారం ఏంది, ఇంకా ఏది డిగ్రీ చదివినోళ్ళకి ఏదో ఇస్తా అన్నారు. ఏది మహిళలకు కూడా 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఏమనంటే పైసలు లేనప్పుడు మరి నువ్వు ఎందుకు ఇచ్చినావా? మీరు అడగరు. ఎవరు మీ ఇంట్లోకి వెళ్ళి పెడితే మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తామని చేసుకో. ఈ ప్రజలు కూడా ఒకసారి ఎవరి ఇంట్లోకి వెళ్ళి మన ఇంట్లోకి వెళ్ళే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ మనమేనే పడతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇక యూరియా సంక్షోభం చూడండి. రైతు ప్రభుత్వం, రైతే రాజు అవుతాడు, పెద్ద డైలాగులు. ఇక వీడియో ముంగట 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలేన. ఏ సింగం ఎటువైంది? ఈ సింగం. దీనికి సమాధానాలు ఉండయి. కామారెడ్డికి నిన్న పోతాడా? కామారెడ్డి వరదలు వచ్చి ఆడ మొత్తం అల్లకల్లం అయ్యి ఉంటే ఆడ ఉసుకే బీడలు వారి ఉన్నది పొలాల మీద.
కామారెడ్డి పోయి మేము ఆదుకుంటాం. కేసీఆర్ను ఫాలో అవుతున్నావు, రేవంత్ రెడ్డి తప్పితే నీ దగ్గర పెద్ద సబ్జెక్ట్ లేనట్టు అనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ను ఫాలో అవుతున్నావు అంతే, ఊదరగొట్టే దాంపికాలు, ఊదరగొట్టే మాటలు. ఆపదలు ఉన్నప్పుడు పాప ఆయన ఒక మొన్న ఏదో సోషల్ మీడియాలో చూసిన, ఆపదలు ఉన్నప్పుడు రారి అని అధికారులకు ఫోన్ చేస్తే వర్షం తగ్గినాక వస్తామని, వరద తగ్గినాక ఆయన ట్యాంక్ దిగడా, ట్యాంక్ ఎక్కి వాళ్ళకి ఫోన్ చేసినట్టు అధికారులకు, వరద తగ్గినాక వస్తామని అధికారి చెప్తాడట. ఏం పరిపాలన, ఏం కథ, ఈ లెక్కేంది అసలు? తెలంగాణ రాష్ట్రం ఉచిత హామీలకు అనబడితే ఈ రాజకీయ పార్టీలకు మనం ఎప్పుడైతే జిందాబాదులు కొట్టి జేజలు కొడతామో, వీళ్ళు ఉచిత పథకాల ఎరేసి మనల్ని మొత్తం చిప్ప చేతిలో పెడతారు. లాస్ట్కి వచ్చేసరికి చూడు, వీళ్ళు ఇదే రాజకీయ పార్టీలు ఇట్నే కొనసాగుతాయి. ఇట్లా 100% చిప్ప చేతికి తీసుకొచ్చి ఇగో మీ బొచ్చకి ఇది మీరు అక్క తినాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలనే రాష్ట్ర ప్రజల చేతిలో కంపల్సరీ చెప్పబెడతారు. ఈ పార్టీలో వచ్చిన నుంచి మేల్కోవాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు? 9.5 సంవత్సరాలు పరిపాలించి విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల చరిత్ర కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మరి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మేలు చేయాలంటే మేలే చేసింది, కానీ నాయకులు మనం చక్కగా ఎంచుకోలే కదా. మన గ్రామ పంచాయతీలో చూస్తున్నాం, నిధులు వస్తాయి ఆంచెల్లి, ఇక్కడ ఖర్చు పెట్టడం కరెక్ట్ లేనప్పుడు, ఇంటికి పెద్ద కూడా కరెక్ట్ లేనప్పుడు, మనం ఖర్చు పెట్టే రీతి తెలియనప్పుడు అడగోలు అటు ఇటు ఖర్చు పెట్టి అప్పుల పాలు చేస్తాడు. కలాస ఈ తెలంగాణ రాష్ట్రం కూడా గట్టిన అయిపోయింది. ఇక చూడ్రి సీతక్క మా వాళ్ళకు యూరియా అంతకుముందు ఎట్లా సెంటిమెంట్ కొద్ది హెలికాప్టర్ అందక ఓ చచ్చిపోతుడు. బాగా అనిపించింది ఏడ్చిన. నువ్వు హెలికాప్టర్ వేయవాడినావు మరి. నువ్వు మొన్న కామారెడ్డి వరద హెలికాప్టర్ ఎక్కడ వీళ్ళు ఎక్కి తిరగటానికి వాడిరు, మనసును కాపాడటానికి కాదు. ములుగు సీతక్క యూరియా కావాలి, రైతులు అరిగోసపడతా ఉన్నారు. తెలంగాణకి రాష్ట్రానికి అన్నం పెట్టే, దేశానికి అన్నం పెట్టే రైతులు రోడ్లు ఎక్కారంటే ఎవరి పరిస్థితి? ఏ నాయకుడు మీద వేసుకుంటాడు? తుమ్మల నాగేశ్వరరావు అనడానికన్నా కొంచెం సిగ్గుండాలి. ఆ రోడ్లు ఎక్కటోళ్ళు రైతులు కాదని చెప్పడానికి, మాకు యూరియా ఇవ్వడం సాధ కాదని చెప్పాలి. ఇది యూరియా గురించి ఇది చూడు, జోకుంటే చూడు. ఒక్క బస్సా కోసం వీళ్ళు ఎన్ని రోజులు లైన్ కడతారు? అంటే ఇప్పుడు గంగాధర మండలంలో ఇక్కడికి రావాలి, ఇక్కడికైనా రావచ్చు, గంగాధరకైనా రావచ్చు. అక్కడ దొరకలేదు మరి? ఆడకంతే ఉన్నది సార్. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు ఉందా? 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు ఎన్ని కావాలి బస్తాలు? ఇప్పుడు లాస్ట్ టైం నాకు ఒక 3 బస్తాలు చాలు. ఒకసారి కలిస్తే సరిపోతుంది. ఒకసారి ఇది 3 బస్తాల కోసం ఎన్ని రోజులే రావాలి? 3 రోజులే సార్. 3 రోజులే ఒక బస్తా దొరుకుతలేదు. అంతకుముందు 4 రోజులు సంది వర్షం అని అట్లా ఇచ్చారు. ఇట్లా నిన్న 4 గంటలకు వచ్చిన 4 గంటల లైన్ ఇక్కడ కడితే వచ్చే కూడా సార్ వచ్చి 9:30కి వచ్చిండు. వచ్చి ఇవాళ రావన్నాడు. మళ్ళీ ఇవాళ వచ్చి లైన్ పడితే చాలా ఇంత లైన్ ఉన్నది. నేను మొన్న తీసిన వీడియోలు ఇవి మొన్న తీసిన వీడియోలు ఇప్పటికి కూడా ఇంకా నిన్న లేటెస్ట్ వీడియోలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం ఇంత ఇబ్బంది పడతా ఉంటే మాకేం ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనగానే ప్రజలు అయిపోద్దా? వెంకటాయపల్లి ఎన్ని ఎకరాలు ఉంది? 4 బత్తాల నుంచి 4 రోజులు లైన్ కడుతురట 4 బత్తాల కోసం. ఇది చూడరు ఎంత మంచిగా ఉంటుంది కథ. అంత యూరియా కోసం ఇదంతా. ఇగో ఈయన ఒక ఈయన చెంపవాళ్ళ కొట్ట రైతులు చెంపవాళ్ళ సిగ్గు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి రైతులను కొట్టడానికి కొంచెం తలకే ఉన్నదా? చెంపవాళ్ళ కొడతాడు నేను రైతు. ఆగు కొడతాడు ఆయన. ఆగు నువ్వు ఒక్క నిమిషం ఇట్లా మీరు అధికారులు పెన్ డౌన్ చేసినట్టు మీరు రైతులు ఒక్కసారి రైతులు పొలంలో కాలు పెట్టడం మర్చిపోయారు అనుకో, అన్నం కాదు మట్టి తినాల్సి వస్తుంది ఒక్కో రోజు. గుర్తుపెట్టుకోండి. ఈయన కొట్టిండా? ఈయన ఉంటుంది. ఇంకోటి సిద్దిపేటకు సంబంధించి కూడా ఉంటాయి కొన్ని. ప్రతి కాడ అదే బాధ. అయ్యో యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రైతులు జడ్చర్ల నియోజకవర్గం. జడ్చర్ల నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించారు. అయినా కానీ సోయ లేకుండా. ఇగో ఇది గజ్వేల్. గజ్వేల్ మొత్తం అసలు ఈయనే సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ కేంద్రంలో యూరియా కోసం. ఇది సిద్దిపేటలా చూడు ఒకసారి. స్థానికంగా ఉన్న ఎవరైతే డ్యూటీ చేస్తున్నాడో
యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు, ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద? సిద్దిపేట చేపల మార్కెట్ యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దీనిపైన ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు, ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద నంబర్ కూడా ఉంది. ఇది ఇవాళ రేపు సోషల్ మీడియా ఏమో అనుకుంటారు, మేము ఎవరి దాడి చేస్తాం, ఎట్లా పడితే అట్లా దాడి చేస్తాం, బెదిరిస్తాం అనుకుంటే ఎవడు ఊకోడు. ఇవాళ రేపు రైతులను కూడా దాడేవాడనా? అయ్యో రోడ్డు గిట్లున్నది మీ పరిపాలన గిట్లున్నది. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుడు కాదు. ఇట్లా మాది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇట్లున్నది యూరియా కష్టాలు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కష్టాలు ఇట్లున్నాయి. ఒక బస్తా కోసం 4-5 రోజులు, 3 బస్తాలు ఉంటే 4 రోజులు నువ్వు లైన్ కట్టినా కానీ ఒక బస్తా రాకపోయా. ఎందుకు ఇది ఈ కథ? ఎవరి కోసం, ఎందుకోసం ఇది? ప్రజలు మార్పు కోరుకునేది ఎందుకేనా? మీరు 6 గ్యారెంటీల సంగతి దేవుడే కానీ మీరు ఒక యూరియా బత్త ఇప్పించలేకపోయినప్పుడు మీరు దేనికోసం, ఎందుకోసం? దీనికి బాధ్యత వహించాల్సింది బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ కథం అది మొత్తం ఊడిచింది. సరే, అది విషయం పక్కకి పెడితే దీనికి ఇప్పుడున్న బాధ్యత వహించేది మాత్రం బీజేపీ, కాంగ్రెసే. బీజేపీ యూరియా బస్తాలు మేము ఇస్తామని ఎందుకు చెప్పుకుంటలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీజేపీ మీద రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేడు? మరి ఈ విషయాన్ని గమనించాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ యూరియా రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఎవరి మీద నిందేస్తే ఎట్లా ఉంటుందనే నేపథ్యం కొనసాగుతుంది. అంటే ఒకరి మీద ఒకరు బురద లేకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధ్యలో బలిపశువులు అవుతున్నారు, రైతన్నలు బలిపశువు అవుతున్నారంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో కొనసాగుతూ ఉన్నది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.